ఇలా జరుగుతుందనైతే అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరిగిందో చెప్తాను చూడండి వీడియో లాస్ట్ వరకు. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. చెప్పాను కదా నిన్నటి వీడియోలో అయితే మాకైతే స్పోర్ట్స్ జరుగుతున్నాయని చెప్పేసి. నిన్ననైతే మాకు ఖోఖో అయిపోయింది, ఈరోజు కబడ్డీ ఉంది అని అయితే చెప్పాను కదా. కబడ్డీ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి. కాంపిటీషన్ అయితే మామూలుగా లేదు అసలు. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా కాంపిటీషన్ ఉంటది అనుకొని. నార్మల్ గా స్పోర్ట్స్ నార్మల్ గానే ఉంటదేమో అని అనుకున్నాను, కానీ ఒక్కొక్కరు నువ్వా నేనా అన్నట్టు ఆడిల్లో ఘోరంగా టఫ్ ఇచ్చిల్లు గేమ్ అయితే అసలు. ఇక ఇక్కడైతే కబడ్డీ అయితే రఫ్ అండ్ టఫ్ జరుగుతుంది. ఇక నిన్న ఖోఖో అయిపోయిన వాళ్ళకి ఈ రోజు ఖోఖో జరుగుతుంది. మాదైతే ఆల్రెడీ ఖోఖో అయిపోయింది కాబట్టి నేనైతే ఖోఖో దగ్గర ఏం లేను అసలు. మొత్తం కబడ్డీ దగ్గరే ఉన్నాము, ఎందుకంటే మా గేమ్ మొత్తం అక్కడే ఉంది కాబట్టి మేము అక్కడే ఉన్నాము. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా అసలు ఏం జరిగింది అని అంటే, మాదైతే కబడ్డీ జస్ట్ 2 పాయింట్స్ తోనైతే పోయింది. అయినా కూడా మేమైతే ఫీల్ అవ్వలేదు. ఎందుకు అని అంటే వేరే బ్రాంచ్ వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేశారు, కానీ మేము అసలు ప్రాక్టీస్ కూడా చేయకుండా జస్ట్ 2 పాయింట్స్ తో పోయింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. ఈ రోజుకైతే ఇంతే, బాయ్.